श्रियः कांताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोप शांतये। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరుని మీ సహ కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री स्भू नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं श्री वैकानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీసుడై సమస్త భువనాధీసుడై సమస్తాలంకార పరిపూర్ణుడై దివ్యమంగళ స్వరూపుడై విశ్వస్వరూపుడై కాలరూపుడై సర్వాభరణ వజ్ర వైఢూర్య రత్నాభరణ శోభితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ ఏకాదశి తిథిన శుక్రవారం నాడు శ్రీ భూసతులతో
కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించడానికి స్వామివారు కళ్యాణ మంటపానికి వేంచేపు చేశారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవైఖానస అర్చక స్వాముల వారు భక్తుల చేత స్వామివారికి భక్త సంకల్పాన్ని సవినయంగా మనవి చేశారు. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామి. అదిగో శుక్రవారం నాడు అభిషేక సేవను స్వీకరించినటువంటి అద్భుతంగా అభిషేకాన్ని గావించుకున్న ఆ సప్తచలాధీశుడు శ్రీయప్పతి జగద్రక్షకుడు మరింత తేజస్సుతో మలయప్ప స్వామిగా తన భక్తులను అనుగ్రహించడానికి సమస్తాలంకార పరిపూర్ణుడై కుంకుమవర్ణ పీతాంబరధరుడైనటువంటి స్వామివారు పుష్పమాల విభూషితులై స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి తన భక్తులను అనుగ్రహించడానికి స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించారు. స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో విశేషమైనటువంటి వైఖానస ఆగమంలో చెప్పబడినటువంటి ఉపచారాలు విశేషంగా వర్ణింపబడతాయి. వాటిలో స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారు ప్రప్రథమంగా కళ్యాణ దేవతలతో పాటుగా జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేయబడి స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైన శుద్ధి కార్యక్రమాన్ని కైంకర్యపరులు సమంత్రకంగా నిర్వర్తిస్తారు. భక్తులమైన మనమందరము స్వామివారి పట్ల అనన్యమైనటువంటి భక్తి చింతనతో గోవింద నామస్మరణతో ఆ స్వామివారికి జరిగేటువంటి విశేషమైన విలక్షణమైన కైంకర్యాలను మనందరం భక్తితో దర్శించగలగాలి. అదిగో శ్రీవైఖానస కైంకర్య పరులు పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ఆ రజత పాత్రలో ఓ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు. భక్తితో మంత్రాలను ఆలకిద్దాం. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయజన్మిట్టా జామస్యాం సుపతిదోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పతే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ గౌరి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాగోత్సకన్మాంగం శుద్ధ పుణ్యావాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాతప్తమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమిగృహ్ణం ప్రతిపాదయిష్యే తృణామి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపక్షమాశపదమాశ్యాంతాశ్యాంతమాశుపదమాస్ఫూతాస్ఫూతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నయంత్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవ అమంజంతు మరుతస్వస్య ఓం భూ వృణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఓమాగ్నేయోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వే చిదాత్మన్మహితో నిశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాన్ దదాతు ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామే జయామావాహయామి సూత్రపదానిత్రే విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయినే నమః సూత్రవత్యే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు భవద్భిరణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్తిదు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాపతిః శ్యామ్యంతఘోరాణి శ్యామ్యంతపాపాని శ్యామ్యంత్వాయేతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శ్యామ్యంతఘోరాణి శ్యామ్యంతపాపాని శ్యామ్యంత్వాయేతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శ్యామ్యంతఘోరాణి శ్యామ్యంతపాపాని శ్యామ్యంత్వాయేతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని ఓం మతో దేవావంతనో యదా విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం
समूढमस्य पाकुं सुरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोकर्माणि पश्यतयदो व्रतानि पस्पते इन्द्रस्य योज्यस्तका तद्विष्णोः परं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षुराददं तद्विप्रासो विभञ्जवाजा कृमाकुं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जतत्राः स्थिरेरङ्गे सुष्ठुवागं तस्तनोभिर्विषेम देवहितं जदायुः शतमिन्नशरदोऽन्ति देवायत्राणश्चक्राचरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्याह्ने शुदा इद्गन्तोः अतिथिर्जोरतिथिरन्तरिक्षं अतिथिर्मातास्य पिता च पुत्रः विश्वे देवातिथिः पञ्चजनः अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्टुर्वेदोपब्जशं यदा वै सूर्योपदेति अदनक्षत्रञ्जेति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां सुपतिं प्रमन्तो कर्मणे स्वस्ते रुद्धिं प्रमन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजिट्टामयोपवस्थानवोर्जेतदातन महेरणाय चक्षुषे यो वस्तुवतमोरधस्तस्य वादयदेनः उषधैरिव मातरः तस्मा अरङ्गमामभोजश्चक्षजा जितन्वद आपो जनयदातनः दिविश्रे स्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्सु भर्जनः पवित्रेण वचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देव जनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदेद्यत् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमच्चसि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनेमहे उपाभ्यां देवसविदः पवित्रेण सवेन च पावमाने रद्येति वृषभिः समृतकुम्भृशो तस्मकुं धर्मोतमस्यादि स्वदितं मातरिष्मण पावमानेर्यो अद्येति वृषभिः समृतकुम्भृशो तस्मै सरस्वते गृहे क्षेरकं तर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगायकुदश्रुतः शुभिः समृतोर्जः ब्राह्मणेषु मृतकं यदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र सदोऽध्यापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्तु नेते सहमा पुनादो सोमस्वस्यावरुणः समेत्य यमो राजा प्रभिरामि पुनातुम जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरः वृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः वोर्ध्वन्ति गातु भेषजं सन्नो अस्तु द्विपदे शुञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यादिशदेवा ऋतुजो मार्जयन्तां दक्षिणायादिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यादिशगृहाः पशवो मार्जयन्तां उदेत्यादिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायादिशयज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां ततोदरादरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रजदानि हस्मान् स्वावेशोहणमेवोपमानः कृत्ते न्यूनं प्रधनन्नो तत्त्वा सन्नयेत्वपदे चञ्चुष्पदे अमीमहा वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सकाशुसे वजेदिनः वरुणाय नमः स्वक्षेणाय नमः पुनर्पाद्यर्गादुं सर्पयामि वरुणाय नमः स्वक्षेणाय नमः यदा स्मृतास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు శ్రీవైఖానస ఆగమోక్తంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని విశ్వక్సేనుల ఆరాధనని నిర్వర్తించారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కార్తీక మాసం శుక్రవారం అందున ఏకాదశి తిథి తిరుమల ఆనంద నిలయంలో అర్చావతారంలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామికి
ఆయన వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మికి ఈ రోజున అభిషేకం చేశారు. పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, గంధం, పసుపు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇటువంటి సుగంధ పరిమళాలతో స్వామివారు అభిషేకాన్ని స్వీకరించి సహా లక్ష్మ్యాభిషేకస్తు ఆసరే భార్గవే హరేః సాన్నిధ్యకారీ సతతం సర్వసంపత్ప్రదాయక అన్నారు. విష్ణువునకు లక్ష్మీదేవితో కూడి శుక్రవారమునందు పవిత్రమైనటువంటి అభిషేకం ఎవరైతే చేస్తారో చూస్తారో వారికి శ్రీవారి సాన్నిధ్యం కలగడమే కాక సమస్త సంపదలు కూడా వనగూడతాయి. అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి భవ్యమైన రోజు ఈరోజు. ఎప్పుడో ఏనాడో బ్రహ్మాది దేవతల కోరిక మేరకి అపరవైకుంఠమైనటువంటి ఈ కలియుగ తిరుమల దివ్యక్షేత్రంలో మానవుల కోసం వెలసినటువంటి శ్రీనివాసుని యథాతథ రూపాన్ని చూడడానికి స్వామివారి వక్షస్థలంలో నివసిస్తున్నటువంటి ఆ వ్యూహలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈ శుక్రవార అభిషేక సమయమే మనకి స్వామివారి అనుగ్రహ సమయం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే తల్లి. జగన్మాత శ్రీ మహాలక్ష్మి పద్మంలో పుట్టి పద్మం రంగులో సుందరవర్ణంగా విష్ణువుకి ప్రియపత్నివై శుభాలకు ఆటపట్టువై ఎల్లప్పుడూ మమ్మల్ని అనుగ్రహించేటువంటి తల్లివై ఓ శ్రీ మహాలక్ష్మి మా పట్ల ప్రసన్నంగా ఉండమ్మా అంటూ ఆ తల్లిని వేడుకుంటూ తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం రక్షాబంధనబోధాంచ కరిష్యే సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వజం మృతజ్ఞే మృతయే మురాజ ఓం భో శేషమావాహయామి నాగరాజమావాహయామి స్వాత్శీర్షమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గురోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేదామశ్వినా పగత్ స్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి భూషాసురో దదాతు స్వస్తి ద్యావా పృథివీ సుచేతునః స్వస్తయే వాయురుపబ్రమామహే సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావద్భ్రువస్వస్తయే స్వస్తినో రుద్రపార్తుం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంద్రాక్షమరట్టినే మహద్భూతం వాయుసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. పద్మే స్థితా పద్మవర్ణా పద్మనాభప్రియా శుభా సదానుగ్రహ సంపన్నా సా మే శ్రీదేవి ప్రసీదతు. ఆ శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లను శరణు వేడుతూ ప్రసీద 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 మాంపాహి శ్రీ మహాలక్ష్మి అంటూ ఆ జగన్మాతలను పరిపరి విధాలుగా మనం ప్రణతులు సమర్పిస్తూ స్వామివారికి ధరింపజేయబోయేటువంటి ప్రతిసర బంధనాన్ని భక్తితో వీక్షిస్తూ కైంకర్యపరులు అక్కడ సమర్పిస్తున్నటువంటి ఉపచారాలను దర్శిస్తూ స్వామి యొక్క దివ్య సమ్మోహన రూపాన్ని స్మరిస్తూ స్వామి నామంతో తరిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటూ ఆ స్వామిని అనేక సార్లు స్మరిస్తూ ఏది ఏది అణిమాది సిద్ధులు గలదో
సమృద్ధమో ఉత్సాహ సంపన్నమో అట్టి భూతజాత మహాతేజోంశముగా ఏర్పడినటువంటి స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ నుండే అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. జగత్ సృష్టి సంకల్పకారకుడు కూడా ఆయనే. బ్రహ్మాండాల సృష్టికర్త అయిన పరబ్రహ్మనే పరమాత్మ, నారాయణ, స్వామి, సర్వేశ్వర అంటూ మనం కీర్తిస్తుంటాం. ఈ పరంధాముడు తన సంకల్ప మాత్రం చేత ఈ జగత్తును, చరాచర జీవులను సృష్టించి తానే సృష్టికర్తగా విరాజిల్లుతున్నాడు. సమస్త సృష్టిని పోషించి పాలించి సర్వకాల సర్వావస్థలయందు రక్షణనొసంగి తాను పోషకుడై, కర్తయై, జగత్ భర్తయై, రక్షకుడై స్వామి విలసిల్లుతున్నాడు. ఆ పురుషోత్తముడే తాను సృష్టించినటువంటి జీవులకు మోక్షప్రదాతగా, లయకారుడిగా తన సృష్టిని తనలో లయం చేసుకుంటూ విశ్వేశ్వరుడయ్యాడు. సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడైనటువంటి ఆ స్వామినే అదిగో మనం మలయప్ప స్వామిగా దర్శిస్తున్నాం. మనం తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో మాయ పొరలు కప్పబడి స్వామిని చూస్తున్నాం. ఒక విగ్రహంగా, అర్చావతారంగా, అక్కడ జరిగేది ఒక కళ్యాణంగా, వాటినన్నిటినీ కొన్ని ఉపచారాలుగా దర్శిస్తున్నామే తప్ప నిజంగా పరమాత్మ స్వరూపం అంతటా నిండి నిబిడీకృతమై సమస్తమైనటువంటి జీవులకు ఆధారశక్తిగా, సమస్తమైనటువంటి విశ్వానికి ఆలంబనగా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనం వాటిలో చూసేటువంటి స్థాయికి చేరడం అంటే మామూలు మాట కాదు. మాటలు పెద్ద పెద్ద మాటలు చెబుతాం, చిన్నపిల్లల చేష్టలు చేస్తూ ఉంటాం. కర్మ గురించి మాట్లాడతాం, మోక్షం గురించి మాట్లాడతాం, భక్తి గురించి మాట్లాడతాం. మన మాటలు చాలా పెద్దవిగా ఉంటాయి, చేష్టలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరి అంత భక్తితో ఆ స్వామిని దర్శిస్తున్నామా? ఆ స్వామిని స్మరిస్తున్నామా? ఆ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా అంటే మనం ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవలసి వస్తుంది. పట్టుమని 10 నిమిషాలు భగవన్నామాన్ని ఏకాగ్ర చిత్తంతో జపం చేసిన నాడు స్వామి యొక్క శక్తిని మనం తెలుసుకోగలుగుతాం. ఆ విష్ణువు శ్యామవర్ణుడుగా, పీతాంబరధరుడిగా, కిరీటి కేయూర హార ప్రలంబ యజ్ఞోపవీత శ్రీవత్సంక చతుర్భుజయుతుడైనటువంటి శంఖచక్రధరుడై, అభయ కట్యవలంబిత హస్తుడై, అకార బీజ సంయుక్తుడై, పంచశబ్దమాతృడై, దక్షిణ వామ పార్శ్వములందు శ్రీభూమి సహితుడైనటువంటి స్వామి మన కోసం, ఆ స్వామి నా స్వామి మన కోసం శ్రీభూమిని పార్శ్వములందు ధరించేటువంటి స్వామి ఈ కళ్యాణోత్సవంలో వారిని తనకు కొంత దూరంలో నిలిపి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. అంటే మనకు ఆనందాన్ని, మనకు సౌభాగ్యాన్ని, మనకి సంపదలను ప్రసాదించడానికి స్వామివారు ఎన్నో లీలా విన్యాసాలు చేస్తూ ఉంటారు. అదిగో కైంకర్య పరులు కూడా ఈ కళ్యాణోత్సవ క్రతువుని నిర్విఘ్నంగా సమాప్తి చేసేందుకు రక్షా కంకణాన్ని ధరించి స్వామిని పరిపరి విధాలుగా వేడుకుంటున్నారు. శక్తిని ప్రసాదించమని శక్తిప్రదాత, ముక్తిప్రదాత, సమస్త భక్తి ప్రదాత స్వామివారు. అటువంటి స్వామి నామాన్ని జపిస్తూ ఆ స్వామిని చూడడానికి పరితపిస్తే స్వామి యొక్క లీలను కొంత మాత్రమైనా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తదుపరి అంగంగా యజ్ఞేశ్వరుడి యొక్క ఆరాధన. ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనకి జరిగేటువంటి ఆరాధననే అగ్ని రూపంలో ఇప్పుడు మనం దర్శించాలి. ప్రకృతి రూపంలో మనం స్వామిని దర్శించగలగడమే కళ్యాణోత్సవ కైంకర్యంలో అంతరార్థం. శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఉపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే ఏతోన్మిత్రజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్మిత్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వా మమక్తో ఇంద్రశుద్ధో నాగం శుద్ధ శుద్ధాభిరోతుమిః మయి దేవాన్ ద్రవిడమాయ జంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతా రావణ్ట పూర్వేరిష్టాస్యామ తనుభాన్ సుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతు శివానః సంతు ప్రథమే ధన్నో శాతా ప్రథమే దోకశాతా
पूतश्चतनेन सौम्याकृणद्वगुं रसनाहोत विगुंसत् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्तण्डिले भूमिमावाहयामि रेखाजा स्कन्दमावाहयामि रेखा गायत्र्यां प्रोक्ष तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्तण्डिले भूमिमावाहयामि रेखाजा स्कन्दमावाहयामि रेखा गायत्र्यां प्रोक्ष जातवेदोऽग्निं गृहीत्वा जातवेदोपमनिस्करे दोहजन्तपनज्ञनिश्यते अग्निमस्वस्तादति हव्यकं समीकर्पाञ्जनयन्योमयोः कृतप्रदेको कृतयोरग्ने कृतसमिज्ञो कृतमस्यान्नम् कृतप्रशस्मा सरितो ब्रुवन् कृतं ब्रुवन् सरजा चक्षदेवान् आजुर्दाग्ने अभिषोजुषाणो कृतप्रदेको कृतयोनिरेदे तस्य पितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभा ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात्विधीमतस्सुरजो वेन आवह स बुद्धियापमास्य विष्टा सतस्सजो नमतश्चवः ओं वो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमार्वन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं स्मेयं पितुश्रवणं यो ददातु तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासन ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः कुलोपहारनिवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्तयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तो बोसे दक्षिणतो विष्णोस्तो बोसे उत्तरतो विष्णोस्तो बोसे प्राच्या विष्णोस्तो बोसे श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि च मानवाचं यच्च सोम प्रणेष्यामि च मानवाचं यच्च प्रणयज्ञं देवता वृतयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जनत्व समो जनत्व सव्यसन्तान् दिशः पात्राणि देवयज्ञायि सव्यसन्तान् दिशः पात्राणि देवयज्ञायि दक्षिणपणदो ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वशूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अभवस्पृश्यान् श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि उपासृज्ञमावाहयामि यज्ञदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वभामि इन्द्राजुष्टनिर्वभामि यज्ञेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि यज्ञेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्यागुष्टनिर्वभामि प्रजापतेजुष्टनिर्वभामि ब्रह्मणेजुष्टनिर्वभामि वसुभ्याजुष्टनिर्वभामि वरुभ्याजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अमोपस्पृश्यात् श्रीविष्णुवेजुष्टनिर्वभामि बृहस्पतेजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि अश्वभ्यागुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवतसोमाजुष्टनिर्वभामि औपासृज्ञाजुष्टनिर्वभामि अग्निदेवेभ्यो देवेभ्योजुष्टनिर्वभामि सर्वदेवेभ्योजुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्नेज्योतिरसे समितिसे स्वाहा अमृतृणवसि वा ऋणमसि अन्तरितुकं रक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चिक्वति स्मा पुनः त्वच्चित्रेण पवित्रेण बस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्मा पुनः त्वच्चित्रेण पवित्रेण बस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुनः त्वच्चित्रेण पवित्रेण बस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्ण समितो गृहीत्वा मूलाग्र्या कृतं स्पर्शयित्वा अभ्यर्चा अक्षता आद्य चरुभिः
ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రమే నమః విజర్పణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిత ప్రసుమ బ్రహ్మన్ సోక్తమాదాస్మ ఆదస్మ సమేత జస్వాహ ఆగార ముహూర్తస్సు ముహూర్తోస్తు పరిధీం స్పృష్ట్వా వాజుబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతిగే స్వాహ నైరుత్యాధీషాణ అంతమింద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగ్ స్వాహ ప్రజాపతిగే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్య స్వాహ మురుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అభోపస్పృశ్య శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతిగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాగ్ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ అగ్నిదేవిష్మేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చూరున్ సావిత్ర గృహీత్వా ఓం భూ స్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువత్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాహ అనుమతేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవసవిద ప్రాసామీః ప్రాణాయామ్యాస్యాం సుమతిదోస్త్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగమోపాసనాఖ్యో మంత్రలో బే క్రియాలో బే ద్రవ్యలో బే కాల విపర్యాసే క్రమ విపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్టోం హోష్యే అతితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిద ప్రసుభ ఓం మతో దేవావంతనో యదా విట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిచక్రమే త్రేధానితదే పదం సమూఢమస్య భాగుంధనే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यते व्रतानि पस्पते इन्द्रच्युतगा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवे वदक्षरादग्स्वाहा तद्विप्रासो विपण्यमोजा कृपाकं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भवत्स्वाहा ओं भवत्स्वाहा ओं भूर्भवत्स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविध प्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడి
ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా చంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా हेमाच्छादं स्फटिकसौरसं विद्युडोत्पत्तिवाचं दिव्यानादं कुशलपरिषत्केतदन्तवाणिं वेदारावं रुर्मयमहं वाहनं दोष्कदुष्कं विम्बेजन्तं विघ्नसमहं प्राप्तवन्तं भजामि। अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कार महदव्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताश्च दिग्गजो प्रप्रदिष्टिदानाम् अतल वितल सुतल तल तल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालाजमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकमामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनि रक्षोवते सुन्दमते गन्धवत्तलकावते जशोवते त्वष्टदेव पुनीव्राजिते इन्द्राग्नेमुनिर्जवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते
लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्पिर्दक्षेरशुद्धोदकाख्य सप्तान्न परिवृते जम्बूप्लक्षकुचक्रौर्जजाकचान् विपुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्षुदिन्द्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिंपुरुष हरीलावृतभद्राश्वकेतुमाला हिरण्यकरमणकुकुरवर्षाख्य नववर्षाणां मध्ये वरदवर्षे वरदखण्डे महासरौर्घाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारुण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्योर्मध्य प्रदेशे आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः प्रार्थयद्विमनो ब्राह्मणोद्वितञ्जपरार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि विदञ्जाजामे यह जन्मनि च हे दक्षिण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं तथ पूर्वेषां तथा परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां मित्रोणां च कुम्भीभागलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्तनैः सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरे चित्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगणक गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रगदा पद्मांकित कोटिसूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैगानस भगवस्य शास्त्रोक्तमार्गेण आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्पस्ततलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगेन च भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमनिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनो अर्वमैदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारपदें सुरांगना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां पुत्र फल्गुनी नक्षत्रे कन्या रासो जातां इमां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनीं कात्सभावत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्विता काश्यपज गोत्रोद्भवीं सर्वालंकारपदें सुरांगना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं
కన్యా వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనకదుంపన్నాం కనకాభరణైర్యువాం దాస్యామిష్టవేదిభ్యం బ్రహ్మలోకచికేషయేత్. కన్యాం స్మరంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియదోహం ప్రయత్స్యామి ధర్మకామార్థసిద్ధయేత్. విశ్వంబరా సర్వభూత సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. భగవాన్ ఆత్మవక్షసి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విరాణ్మూర్తి యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా పిలవబడేటువంటి ద్విభుజలక్ష్మి కొలువై ఉంది. ఆ తల్లి 2 చేతుల్లో 2 పద్మాలు ధరించి పద్మంలో ఆసీనురాలై శ్రీనివాసుని వక్షంలో కుడి ప్రక్కన అమ్మవారు వసిస్తారు. శ్రీదేవి అంటే జీవుల చేత ఆశ్రయింపబడేది, పరమాత్మను ఆశ్రయించి ఉండేదని, జీవుల కష్టాలను విని పరమాత్మకు జీవుల బాధలను తెలియచేస్తుందని, సకల జీవుల పాపాలను నశింపజేసేటువంటి తల్లిని ఆ వ్యూహలక్ష్మి అమ్మవారిని మనందరం ప్రస్తుతిస్తాం. అటువంటి తల్లికి ఈ రోజున సహస్ర శీర్ష పురుష అంటూ అభిషేక సేవలో ఆ తల్లిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని భక్తులందరూ పొందగలిగారు. ఆ అభిషేకానంతరం స్వామివారు సుప్రసన్నంగా ఉభయ నాంచారులతో స్వీకరిస్తున్నటువంటి సేవ కళ్యాణోత్సవ సేవ. ఈ కళ్యాణం వల్ల సమస్తమైనటువంటి మన మానవ జన్మలు కూడా తరింపజేసేటువంటి ఏకైక మార్గం. స్త్రీ సంతానం లేక కన్యాదానం చేసే అవకాశం లేని వారికి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తూ శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శ్రీవారికి కన్యాదానం చేసేటువంటి ఫలితాన్ని కూడా అనుగ్రహిస్తూ తనతో పాటుగా 21 తరాలు తరించేటువంటి సులభమైనటువంటి మార్గాన్ని కళ్యాణోత్సవం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తాళ్లపాక వంశీకుల చేత స్వామివారికి ఉభయ కన్యాదానం జరుపబడింది. అన్నమాచార్య వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి ప్రతినిధులు. వారికే స్వామివారిగా భావన చేసి కన్యాదానాన్ని జరిపించారు. అదిగో మాంగళ్యారాధన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా అక్కడ కైంకర్యపరులు జరిపిస్తారు. ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ అన్నారు. శ్రీనివాసుడు నిత్యోత్సవమూర్తి. ఏడాది పొడగునా స్వామివారికి ఉత్సవాలే. స్వామికి ఏడాదిలో సుమారుగా 450కి పైగా ఉత్సవాలు జరుగుతుంటే ప్రతినిత్యము ఉభయ నాంచారులతో లోక కళ్యాణం కోసం స్వామివారు అత్యంత ప్రీతితో స్వీకరించే సేవ కళ్యాణోత్సవ సేవ. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం, ఏకాదశి వ్రతం చాపి అత్యంత దుర్లభం అన్నారు. ఎంతో మహాతపస్సు చేసిన వాళ్ళకి తప్ప స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలన్నటువంటి సంకల్పం కలగదు. అదేవిధంగా విష్ణు సహస్రనామం చదవాలన్న భాగ్యం దొరకదు. ఏకాదశి వ్రతం చేయాలన్న సంకల్పము కూడా నిలబడదు. ఏకాదశి వ్రతము అంటే ఒకనాడు మురుడనేటువంటి రాక్షసుణ్ణి స్వామివారు శ్రీమన్నారాయణుడిగా సంహరించడానికి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోయిన సమయంలో స్వామివారి యొక్క శరీరం నుండి
దివ్య తేజస్సుతో ఒక కన్య ఆవిర్భింపబడి ఆవిడ మురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తే స్వామి నిద్రలేచి చూడగానే సంహరింపబడినటువంటి మురుడు కనపడితే ఆ కన్యను చూసి స్వామివారు సంతసించి వరం కోరుకోమంటే ఆ తల్లి ఏమని అడిగిందయ్యా అంటే, ఎవరైతే ఏకాదశి తిథి రోజున నువ్వు ఉద్భవించావు కాబట్టి నీ పేరు ఏకాదశి అని పెట్టారట స్వామివారు. అప్పుడు ఆ తల్లి అడిగిందిట, ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేసి ఈ ఏకాదశి వ్రతం నాడు ఉపవసిస్తారో వారిని అనుగ్రహించమందిట. అటువంటి ఏకాదశి తిథి రోజున స్వామివారికి జరుగుతున్న కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, దర్శించడం మన సౌభాగ్యం. ప్రజాపతిస్సోమగుం రాజా నమసృజతాం స్వంద్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సోమగుం రాజా నమసృజతాం స్వంద్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఇద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు, వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును, ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము.
కుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణీ నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరికొక్క జాతీయము సరవి ఇద్దరికొక్క జాతీయము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము పాలవెల్లి పుట్టె నాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి పాలవెల్లి పుట్టె నాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి సముద్రగణాన్మమ తుభ్యంత సంవదనాత్ తదగ్నిరణమన్యతాం యన్నాద్రుపప్రోదేజ్ఞో రాజానావవందే దీర్ఘాయురస్తు మే పితరేదన్నాత్ జ్ఞాతజోమ భస్మాహ ఓం భూస్వాహ భువస్వాహ సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అతిదేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాహ సరస్వదేన్వమగ్గుస్తాహ దేవతవిద ప్రాసావేహి ప్రాణానాయమ్యాస్యాం సుపతిదోస్త్రే శ్రీనివాసస్వామినః వైవాగోచకన్మాంగోపాసనాఖ్యో శ్రోదోష ప్రాయశ్చిత్తార్థం మదో దేవాదివచ్చోహం హోష్యే అదితేన మన్యస్మ నమదేన మన్యస్మ సరస్వదేన మన్యస్మ దేవతవిదం ప్రసుభ ఓం మదో దేవావంతనాయ విక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విక్రమే త్రేధానిదే పదం సమూఢమస్య భాగం త్రే స్వాహ త్రీని పదా విచక్రమే విక్రగోపాదాభ్యః పదోధర్మాణి ధారయన్ స్వాహ కృష్ణాకర్మాణమస్కృతేదో వృధానమస్మతే ఇంద్రస్యజ్జసగా స్వాహ తద్విష్ణో పరమం పదకం దదా పట్యంత చోరయః దివే వదక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో పంచమోజాగ్మాకం తస్కమిందదే కృష్ణార్యత్ పరమమదగ్గుస్వాహ ఓం భూస్వాహ భువస్వాహ సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాహ సరస్వదేన్వమగ్గుస్తాహ దేవతవిద ప్రాసావేహి ప్రాణానాయమ్యాం अस्यां प्रपदिदोत्रे श्रीनिवासस्वामिनः विवाहगोचकन्मार्गम् औपासनाख्योपरिष्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुभः यदस्सकर्मणात्मने रजं यद्वान्यो न मिहाकरम् अग्निसुचुकुट् विद्वान्तर्भक्तुचुकुतं करोतु स्वाहा अग्नयेषु चौर्धवतीनां कामानाकुन्तबन्धे त्रे स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा श्रेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवत्वमुष्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्माभूतग्निस्तत् पुनरागः जातवेदावचक्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमायमाचक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसननिष्टेभ्य स्वाहा वेद्रुत्यै स्वाहा पुष्कृत्यै स्वाहा दोराद्यै स्वाहा दैवेभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ये दोषेति धीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा हिमस्य ने मृत्योर्भवाय स्वाहा सोमस्य ने चित्तं मे वाय स्वाहा वायोर्दिमहि प्राणन्मे वाय स्वाहा सप्तते अग्ने समिद सप्तदिक्पा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्त तत्पजोनिर्नार्पणत्वा कृतेन स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा जौर्भक्तः स्वाहा पृथ्वीभक्तः स्वाहा अग्निर्जीर्णं वेदर्जीर्णं ज्योर्जीर्णं पृथ्वी जीर्णं वोषधस्काप्तसेवतीर्णः स्वाहा
कृतदान विद्वानुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इंद्राज जुहोमि स्वाहा अग्निसृप्यनो वेदसृप्यनो जोसृप्यनो पृथ्वीसृप्यनो ब्रह्माद्या सुप्यन्ताः अदितेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामीः आवाकदेवताभ्यो नमः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्रं मे भूया स्वाहा सर्वं मे भूया स्वाहा अक्षतमक्षतेजोहोमे अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायां उदरायां उदीच्यां उद्ध्वाजां मदराजामार्चयन्तां पश्चिमदः परिदिमपनजा सर्वान् प्रसमोह्य गद्दिं प्रसृज्याब्दिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बभोषतयो मृदां पुरुषस्वततो न वृट्टमेर यस्माः सुद्यन्तान् देवसदनं सुद्यन्तान् देवसदनं भूतिस्माते नमते भूतिस्पातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्तजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपत्यत्रयायुषं तद्धेवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाजा बलाजा सदाजा तदन्तवर्तशे त्रयायुषम् आपोजिट्टामजोपस्थानवोर्जेतनादना महेरणाय दक्षसे यो वत्सवदमोरदत्तस्य पादयदेनः उषदेरव मातरः तस्मा अरङ्गमामभोजस्तक्तजाय तन्वद आपो जनयता जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतं मया देवा परिपूर्णस्पदस्तमयि प्रायश्चित्तानि शेषान् होमकर्माणि निवारणमयि तानि शेषान् श्रीकृष्णास्मरणं पदङ्गायेन वाचा मनसेन्द्रियं वा बुद्धात्मना वा विकृते समावात् करोमि यत्तत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्कान् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिलीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी निःसृत जनप्रियदानशीले श्री वेंकटेश दयिते तव सुप्रभातं। తల్లి సర్వలోకాలను కన్న తల్లివైనటువంటి శ్రీ మహాలక్ష్మి మధుకైటబులనేటువంటి రాక్షసులనికి సంహరించి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో విరాజిల్లుతూ
నిత్యము భక్తులను అనుగ్రహిస్తేటువంటి కరుణామయి జనని అతి మనోహరమైన సుందర రూపంలో ప్రకాశిస్తూ ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తూ శ్రీవేంకటేశదయితే అంటూ శ్రీవేంకటేశ్వరునికి ప్రియసతి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, అమ్మా పద్మావతి నీకు సుప్రభాతం అంటూ ఆ తల్లిని మేల్కొలిపి ఈ రోజున కళ్యాణ మహోత్సవ సంరంభానికి కళ్యాణ మండపానికి వేంచేపు చేయించారు. సంపూర్ణ సౌభాగ్య ఫలప్రదమైనటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో కైంకర్య పరులు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి సమర్పించి వారణ మాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత జరిపించి ద్రవిడ వేదాన్ని పాసురాలుగా పారాయణ చేయించి అదిగో పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తున్నారు సభక్తిపూర్వకంగా. లక్ష్మీనాథం కమలనయనం హారకేయూరభూషం సర్వవ్యాప్తం బహుగుణభరం దోషదూరం దయాబ్ధిం. ఆ లక్ష్మీనాథుడు దివ్యాభరణ భూషితుడై కరుణ దృష్టితో తిలకిస్తూ అఖిలహ్య ప్రత్యనీక కళ్యాణ గుణములు కలిగి ఆశ్రిత దుఃఖహరుడై పరమపురుషుడై శ్రీనివాసుడై మలయప్ప స్వామిగా శ్రీభూసతులతో కళ్యాణోత్సవ కైంకర్యంలో కన్యాదానాన్ని స్వీకరించి స్వామివారు మాంగళ్యధారణ చేసి పుష్పమాల పరివర్తనం జరిపించుకొని ఆ లాజహోమాన్ని జరిపించినటువంటి పిదప అదిగో భూదేవి అమ్మవారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని స్వామివారికి సమర్పించి దంపతులయ్యారు. ఇప్పటి వరకు నూతన వధూవరులుగా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎవరికి దొరికేటువంటి సౌభాగ్యం. ఒక కళ్యాణం జరిపించుకోవడం అంటేనే కష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన భగవంతుడు కాబట్టి పరమాత్మ కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారి యొక్క వైభవం. అటువంటి స్వామి సమస్తమైనటువంటి కళ్యాణాలను మనకు అనుగ్రహించాలని మనం కూడా భక్తి పారవస్యంతో గోవిందనామస్మరణతో తదేకంగా స్వామివారిని దర్శిస్తూ మనకున్నటువంటి సంకల్పాలు తెలియజేయాలి. ఎవరైతే స్వామిని భక్తితో దర్శిస్తారో స్వామి వారినే చూసి అనుగ్రహిస్తారు. అదిగో కైంకర్య పరులు శిరస్సుకి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. అలనాడు అన్నమయ్య పాడిన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ అంగరంగ వైభవంగా స్వామివారు అమ్మవార్లు తలంబ్రాలు పోసుకుంటున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి